ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. మరి 2026 సంవత్సరం అంతా కూడా మరి అంత క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, మన ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దాని కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఓ మాట చదువుకుందాం. హబక్కు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము. అంటే సంవత్సరాలు గడుస్తున్నాయి, మన కార్యాలు నూతనపరచాలి. నూతనపరచాలంటే మనం కూడా నూతనత్వంలోకి రావాలి. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎప్పుడైతే మన హృదయ శుద్ధిగా ఉంటుందో, ఎప్పుడైతే మనం దేవుని చూచేవారికి ఉంటామో, అప్పుడు ఆయన అంటాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచము, సంవత్సరము జరుగుతుండగా దాన్ని తెలియచేయము. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ ఉండాలంటే దేవుడు మన పక్షంగా ఉండాలి. అయితే దేవుడు మన పక్షంగా ఉండాలంటే, ఈ కార్యాలు నూతనపరచాలంటే దేవుని యందు మనం నిలిచి ఉండాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము ఓ మాట చదువుకుందాం. యోహాను సువార్తలు అంటాడు, నా యందు మీరు నిలిచినలా, మీ యందు నా మాటలు ఉన్నాయనడా, మీకు ఏది ఇష్టమో అది అడుగునంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్నాయనలా, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు ఇవ్వబడును. అయితే మొట్టమొదటి ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. తర్వాత అంటాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే మనమంటే అంత ప్రేమ. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మన కొరకు ఈ నూతన సంవత్సరంలో అనేకమైన విధాలుగా మనల్ని కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అన్నాడు, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి నా యందు నిలిచి ఉండండి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారిని తండ్రి ఏ విధంగా ప్రేమించాడో మనల్ని కూడా అంతగా ప్రేమిస్తారంటాడు. మరి గడిచిన గత సంవత్సరం అంతా కూడా మరి దేవుని యొక్క కృప దయతో మనం ఉన్నాం. ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఏదో జరుగుతుంది. మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యతను బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించాలి. దేవుని ఎంతగానో మనం రుణస్తులై ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మరి మనందరూ కూడా కుటుంబాలుగా మరి మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి ఆదాయం ఉండాలన్నా, మంచిగా మనం బిడ్డలు సెటిల్ అవ్వాలన్నా ఏం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు మనం స్థిరంగా ఉంటే దేవుడు అనేకమైన దీవులను ఇయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. గొప్ప కార్యాలు చూడాలంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారిని దేవుని చూస్తారు. ఈ హృదయ శుద్ధి ఎలా వచ్చిందంటే మన పాపంతోనూ అపరాధంతో చచ్చిన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. అందువలన ఇది మనకు వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచమంటాడు. ఇక్కడ అంటాడు 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన యందు నిలిచి ఉన్నాను, ప్రకారం మీరును నా ఆజ్ఞ గైకొనవలను. అంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. ఆయన అందుకని పైన 5వ వచనం చూస్తే, 6వ వచనం చూస్తే, ఎవడైందో నా యందు నిలిచిన ఎడల వాడు బయట పారవేయబడును. అంటే ఎండిపోతాం. ఒక చెట్టు నుంచి వేరైపోయింది అనుకోండి, ఆ వేరు నుంచి వచ్చే బలము జీవము చెట్టుకి ఆగిపోతే చెట్టు ఏమైపోయింది, పైకి బాగానే కనపడుతుంది, కానీ అది
చనిపోతుంది. మనకు కూడా దేవుడు ఆత్మ అయినను కనుక దేవుని ఆత్మ మనకి ఎంతో అవసరం. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృప, క్షేమము, భద్రత మనందరికి ఉండాలని మా ప్రార్థన. అయితే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. ఆయన పాప భారంతో మనం ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని. ఆయన ఎంత ప్రేమ గల అంటే 2 చేతులు చాచి ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని. ఎంత ప్రేమమైన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మన కొరకు వేదన అనుభవించాడు. మనం పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన కలువరి శిలువలో పొందాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మనం బాగుండాలంటే ప్రభు కృప ఎంతో అవసరం, ప్రభు దయ ఎంతో అవసరం, ప్రభు యొక్క మరి కాపుదల ఎంతో అవసరం. అది అవసరమైన మనం ఏం చేయాలంటే ఎప్పుడప్పుడు దేవుని యొద్దకు రావాలి, పరిశుద్ధ బైబిల్ చదువుతూ నేర్చుకోవాలి. మనం అన్ని విషయాల్లో ఎదగాలంటే దేవుడు ఎంతో అవసరతున్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎవరైనా సరే ప్రభునందు విశ్వాసించితే చాలు. ఆయన గొప్ప దేవుడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, పక్షవాయగల వారిని, చనిపోయిన వారిని లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు కలిగిన మనము ఎలా ఉండాలి? ఆయన అనంత జ్ఞాని దేవుడు. ఆయన ప్రపంచానికి రాజు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన యందు సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనకివ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సింది దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డల ఉద్యోగాల్లో, పెళ్ళిళ్ళలో కానీ అన్నిట్లో కాపుదల ఉంటుంది. కనుకనే ప్రియమైన సోదర సోదరి, యేసు ప్రభునందు విశ్వాసించుము, అప్పుడు నీవు నీ ఇంటి వరకు గొప్ప రక్షణ పొందుతారు. మన కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం నూతన దినములకు మమ్మల్ని ప్రవేశించి పెట్టావు. అందుని బట్టి కొంత స్తోత్రాలు ప్రభు. మరి ఇంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీద ఆశకప్ చెప్పుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు నూరంతలుగా ఫలించేవారు ఉన్నట్లు సహాయం చేయమని, వారి కుటుంబాలు, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి పాడి పంటలు దీవించి ఆశీర్వదించండి. వారి ఉద్యోగాల్లో, ప్రయాణంలో, ఇల్లు కట్టుకునే విషయంలో కానీ అన్నింటికి మీ హస్తాన్ని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.